6 నుంచి 10, 12 తారీఖుల మధ్యలో అది మనకి వస్తుంది. సీఎంఓ నుంచి కన్ఫర్మేషన్ ఏ రోజు అనేది. సో దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ గురించి మేము ఇక్కడ రివ్యూ చేయడానికి వచ్చాము. బట్ ఏదేమైనా కానీ ఒక వారం రోజుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ చెరువు మీకు తెలుసు, ఒకప్పుడు ఇక్కడంతా కూడా మురికి కూపంగా ఉండి మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ డంపింగ్ గ్రౌండ్గా ఉన్నటువంటి చెరువు ఇప్పుడు అద్భుతమైన చెరువుగా తయారైంది. దాదాపు 30 ఎకరాల పైన ఈ చెరువు విస్తీర్ణం ఉన్నది మనకి. అండ్ సెప్టెంబర్ 2024లో అప్పుడు హైడ్రా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసినప్పుడు పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకత అనేది మనం చూసాము. అప్పుడు హెచ్ఎండిఏ ఫండ్స్ ద్వారా దీన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ చుట్టుపక్కల ఇంకా ఇనాగరేషన్ కాకముందే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఈ చెరువు ఇది మొత్తం దాదాపు ఒక ఫుల్ షెడ్ వచ్చింది. ఇంకా చిన్న ఫైనల్గా కొన్ని బ్యూటీకి సంబంధించిన ఇంకా మిగిలి ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ టైం స్పెండ్ చేయడం. త్వరలో గంగారం చెరువు అని ఉన్నది, అది కూడా టేకప్ చేస్తున్నారు. ఈర్ల చెరువు అని ఒకటి ఉన్నది, అది కూడా చేసి ఎర్రకుంట ఇట్లా రకరకాలు. అంటే ఇక్కడ దాదాపు 5-6 చెరువులు ఇప్పటిపల్లి ఈ చుట్టుపక్కల శేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ 1 yearలో మోర్ దెన్ 6-7 లేక్స్ డిస్టర్బ్ అవుతాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు 6 చెరువులు హైడ్రా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాయి కాకుండా ఇంకా 14 చెరువులకి శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఏదేమైనా కానీ ఒక 1-1.5 yearలో మీరు చూస్తారు ఇక్కడ దాదాపు హైదరాబాద్ సిటీలో మోర్ దెన్ 24-25 చెరువులు హైడ్రా డెవలప్ చేసింది లేక్స్ కన్నా.